ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తేదీ సెప్టెంబర్ 13, 2024. వారం శుక్రవారం. తిథి దశమి రాత్రి 10:30 వరకు. నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 9:35 వరకు. వర్జ్యం ఉదయం 7:21 నుండి 8:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి 9:12 వరకు మరియు మధ్యాహ్నం 12:27 నుండి 1:16 వరకు. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 6:40 వరకు మరియు సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. మీ ప్రమేయం లేకుండా మిమ్మల్ని వివాదాల్లోకి లాగే వ్యక్తులు తారసపడతారు. ఇటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. మేషరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. అనుకోని అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీ మాటల చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుని ముందుకు సాగుతారు. శుభకార్యాలు సానుకూలపడతాయి. వృషభ రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. వృత్తి వ్యాపారాలు అనుకున్న విధంగా లాభసాటిగా పయనిస్తాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. సోదరుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. మిథున రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. 2-3 విధాలుగా ఆర్థిక లాభాలు పొందుతారు. కర్కాటక రాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శ్రేయస్కరం. సింహరాశి. మీ మాటలకు వక్రభాష్యాలు చెప్పేవారు అధికమవుతారు. అనుకూలమైన బదిలీ లభించే సూచనలు ఉన్నాయి. సమాజపరంగా వచ్చినటువంటి మార్పులు ఇబ్బందికి గురిచేస్తాయి. సింహరాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం. కన్యా రాశి. ఆదాయాన్ని మించిన ఖర్చులు మానసిక ప్రశాంతతను భంగపరుస్తాయి. సంతాన పురోభివృద్ధి బాగుంటుంది. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. కన్యా రాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం. తులారాశి. ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. సోదరుల నుండి శుభ ఆహ్వానాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలను విస్తరిస్తారు. తులారాశి వారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం, లలితా సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. నూతన పెట్టుబడుల విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. నలుగురిని కలుపుకుపోయే ధోరణికి నాంది పలుకుతారు. కీలక నిర్ణయాల్లో మీ సొంత ఆలోచనలు మీకు మేలు చేస్తాయి. వృశ్చిక రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. ప్రతి విషయం మొదట నింపాదిగా సాగినప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. మొండి బాకీలు కొంతమేర వసూలవుతాయి. తనఖా వస్తువులను విడిపిస్తారు. ధనుస్సు రాశివారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. కార్యాలయంలో పనిభారం అధికంగా ఉంటుంది. కొంత ఒత్తిడికి లోనవుతారు. వ్యాపార ఉన్నతికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. మకర రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. డాక్యుమెంటేషన్లో మీకు తెలియకుండానే సాంకేతిక లోపాలు దొర్లే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. కోర్టు కేసుల నుండి బయటపడతారు. నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుంభరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. మీ మాట తీరులో కొన్ని మార్పులు చేయడం వల్ల మరిన్ని మంచి ఫలితాలను పొందగలుగుతారు.
మానసిక ధైర్యం పెంచుకోగలుగుతారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి. మీనరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.